ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ పాన్ అండి. మీరు ఎప్పుడు చూసుండ్రో, నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పాన్లు చూసాను కానీ ఇలా డ్రై ఫ్రూట్ పాన్ ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం మా అమ్మ మా ఫ్రెండ్ నింపుకుని ఉంటాడు అనమాట. మనవాడు ఫేస్ చూపించొద్దు అంటున్నాడు. మనవాడు దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ పాన్ తీసుకుంటాడు, డ్రై ఫ్రూట్ పాన్. ఇది కరెక్ట్ గా రావులపాలెం సెంటర్ లోనే ఉందండి షాప్. అమలాపురం బోర్డు చూసారా, ఆ లెఫ్ట్ లోనే ఉంది శ్రీ భాస్కర్ కూలం అని. బటర్ మిల్క్ బాటిల్ కనిపించింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. బటర్ మిల్క్ చాలా పనిచింది. 50 రూపాయలు తీసుకున్నారు, బట్ క్వాలిటీ అయితే ఉంది. నేనైతే రాజమండ్రి వెళ్తున్నానండి. ఇది వచ్చి జొన్నడ బ్రిడ్జ్. ఓ పక్కన సన్సెట్ అవుతుంది అనమాట. మా గోదావరి చూడండి ఎంత అందంగా ఉంటుందో, వంతులు కానీ ప్రతిని. మా కాన్సెప్ట్ బయట కావాలంటే ఏదైనా వంతులు దాటే రావాలండి. రాజమండ్రి వచ్చాను. మా ఫ్రెండ్ కదా తీసుకొచ్చి ట్రైన్ పొచ్చులో హాస్పిటల్ ఎదురకుండా మష్రూమ్ పొగడి చాలా ఫేమస్ అంట. రాజమండ్రిలో చాలా సార్లు తిరిగాను కానీ చికెన్ పొగడి అయితే మష్రూమ్ పొగడి ఫస్ట్ టైం వింటున్నాను. నిజంగా మష్రూమ్ పొగడి వేస్తూనే ఉంటున్నారండి. చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది ఇక్కడ. టేస్ట్ కూడా అంతే బాగుంది. కొన్ని రకాల బజ్జీలు అయితే దొరుకుతున్నాయండి. ఈ లోపల ఆ షాప్ బయటనే మష్రూమ్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. పైగా ఎక్కడో కాదంటండి, మా ఊరు పక్కన అంబొజ్జిపేటలంటే ఇప్పుడు రాజమండ్రికి సెటిల్ అయ్యారంట. ఇటుగా అంకుల్ గారితో 2 minutes మాట్లాడితే మష్రూమ్స్ కోసం మా ఇన్ని చెప్పారనమాట. దాని తర్వాత కొంచెం ముందరే అనమాట రుచి స్వీట్స్ ఆపోజిట్ సందులో అనుకుంటండి ఇది. ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయంట. నేను ఇంక వెళ్ళగానే 2 బజ్జీలు చెప్పాను. ఒక మిరపకాయ, ఒక అరటికాయ అనమాట. నీట్ గా ఉల్లిపాయలు కొత్తిమీర చాలా వేసారనమాట. ఈ లోపల మా ఫ్రెండ్ టమాటా బజ్జీ తింటున్నారు. బజ్జీల మీద అలా కారం ఎక్కువ పెంచుకుని నిమ్మకాయ కూడా ఎక్కువ వేసుకుని తింటే ఉంటది. మామూలుగా లేదు. లాస్ట్ లో ఒక ఆనియన్ బజ్జీ. ఈ లోపల ఇక్కడ సోడా బాగుంటదంటే ఇంకా ఆనియన్ బజ్జీ పెట్టుకుని సోడా దగ్గరికి వచ్చాను. బజ్జీ తింటూ సోడా తాగితే బాగుంటది కదా అని చెప్పి. సోడా కూడా చాలా బాగుంది. ఇంత తిన్నాం కదా, మేము తర్వాత రెస్టారెంట్ కి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.